జయశంకర్ భూపాలపల్లి జిల్లా పులిమెల మండలంలోని కామన్పులి ముకునూరు రహదారి మధ్యలో కిష్టాపురం వద్ద పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. పలిమెలకు చెందిన ఒక వ్యక్తి ఆ దారిలో ప్రయాణిస్తుండగా పులి కనిపించడంతో ఫోటో తీశారు. ఇదే ప్రాంతంలో 2 ఏళ్ల క్రితం పులి సంచరించి పశువులపై దాడి చేసి చంపేసింది. అనంతరం పులి అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లగా తాజాగా తిరిగి ఇదే ప్రాంతానికి వచ్చింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెప్పు నీవు చెప్పు నీవు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని కామన్పల్లి ముకునూరు రహదారి మధ్యలో కిష్టాపురం వద్ద పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. పలిమెలకు చెందిన ఒక వ్యక్తి ఆ దారిలో ప్రయాణిస్తుండగా పులి కనిపించడంతో ఫోటో తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పులి ఏ ప్రాంతాల్లో సంచరించింది? ఇప్పటికీ భూపాలపల్లి జిల్లాలో అడవి ప్రాంతం నుంచి పులి ఒక్కసారి పలిమెలకు రావటంతో కూడా భూపాలపల్లి జిల్లా అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా పులి సంచారం కలకలం రేపుతుందని కొంచెం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ పలిమెల మండలంలోని కామన్పల్లి మూకునూరు రహదారి మధ్యలో కూడా కిష్టాపురం వద్ద పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా అర్ధరాత్రి పులి అంటే పలిమెల గ్రామానికి చెందిన వారైతే పులి అడుగులైతే గుర్తించారని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక్కసారిగా పెద్ద పులి కనిపించడంతో కూడా ఒక వ్యక్తి అయితే ఫోటో తీశారు. దాన్ని ఆ ప్రాంతంలో 2 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా కూడా పులి సంచరించారని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ అడవి ప్రాంతంలో కూడా పశువులు అయితే వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పశువులు అంటే ఆహారానికి ఆ పులి ఆహారం తినడానికి ఆ పశువులను చంపివేయడానికి అక్కడ పశువులను దాడి చేసి అక్కడ పులి దాడి చేసేందుకే అక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే పులి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి కూడా వెళ్ళినట్టు కూడా అటవీ శాఖ సంబంధించిన అధికారులు అయితే గుర్తించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ పులి సంచారంతో కూడా భూపాలపల్లి ఏజెన్సీ లో పులి సంచరించడంతో కూడా అక్కడ పలిమెల గ్రామంలో కూడా ప్రజలైతే భయాందోళనకు గురవుతుందని చెప్పుకోవచ్చు. స్వామి, ఇప్పుడు ఇంతకు ముందే ఆల్రెడీ పులి సంచరించింది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలకి అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికైతే ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అయితే ప్రజలు అడవి ప్రాంతానికి వెళ్ళకూడదని చెప్పి కూడా ఆ చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ ప్రస్తుతానికైతే పులి అయితే ఎటు సైడ్ వెళ్ళింది, అడుగులైతే మొత్తానికైతే ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అయితే ఆ పులిని గుర్తించడానికైతే పులిని అడవి లోపలికి ఏజెన్సీ లోపలికి వెళ్ళిందా లేదా ఆ గ్రామాల వైపు వెళ్ళిందా అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కూడా ఫారెస్ట్ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రస్తుతానికైతే దాని అడుగులను పట్టి కూడా వాళ్ళు పై చర్యలు అయితే తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్టూడియో. థ్యాంక్ యూ స్వామి. ఏపీ శాసన మండలిలో రిషికొండ